శాంతి సాకార మురళి ఈరోజు డేటు 4/10/24। मीठे बच्चे, तुम जितना जितना बाबा को प्यार से याद करेंगे उतना आशीर्वाद मिलेगा, पाप कटते जाएंगे। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, మీరు ఎంతెంత తండ్రిని చాలా ప్రేమంగా స్మృతి చేస్తారు అంత ఆశీర్వాదాలు దొరుకుతాయి, పాపాలు నశిస్తూ పోతాయి। ఈరోజు ప్రశ్న, बाप बच्चों को किस धर्म में टिकने की बात देते? బాబా పిల్లలకి ఏ ధర్మంలో స్థిరంగా ఉండేదానికి మతాన్ని ఇస్తారు? జవాబు, बाबा कहते बच्चे तुम अपने विचित्रता के धर्म को टिको, चित्र के धर्म में नहीं। బాబా అంటారు, పిల్లలారా, మీరు విచిత్రమైన ధర్మంలో స్థిరంగా ఉండండి, చిత్రం అనే ధర్మంలో కాదు। చిత్రం అంటే శరీరం, విచిత్రం అంటే బిందు ఆత్మ। जैसे बाप विदेही विचित्र है ऐसे बच्चे भी विचित्र हैं, फिर ये चित्र में आते हैं। ఎలాగ తండ్రి విచిత్రంగా విదేహిగా ఉన్నారు, అలాగే మనం పిల్లలు కూడా విచిత్రంగా ఉన్నాము, తర్వాత ఈ దేహం అనే చిత్రంలో వస్తాము। अभी बाप बच्चों को कहते बच्चे विचित्र बनो, अपने स्वधर्म में टिको, देह अभिमान में नहीं आओ। ఇప్పుడు తండ్రి పిల్లలు చెప్తున్నారు, పిల్లలారా విచిత్రంగా కాండి, మీ ఒక స్వధర్మంలా స్థిరంగా ఉండండి, దేహాభిమానంలా రావద్దు। ఇంకొక ప్రశ్న, భగవాన్ మే డ్రామా అనుసార్ కిస్ బాత్ కే లియే బాంధాయమాన్ హై? భగవంతుడు కూడా డ్రామా అనుసారంగా ఏ ఒక మాట కోసమో బంధితుడిగా ఉన్నారు? జవాబు, ड्रामा अनुसार बच्चों को पति से पावन बनाने के लिए भगवान भी बांधायमान है। డ్రామా అనుసారంగా పిల్లల కోసము పతితుల్ని పావనంగా చేసేదానికి భగవంతుడు కూడా బంధితుడిగా ఉన్నారు। ఉన్కో ఆనా హీ హే పురుషోత్తమ సంగం పర్, వాళ్ళు రావాల్సిందేదే పురుషోత్తమ సంగమ యుగంలో। ఓం శాంతి। बाप बैठ रूहानी बच्चों को समझाते, जब ओम शांति कहा जाता तो गोया अपनी आत्मा को स्वधर्म का परिचय दिया जाता है। బాగా కూర్చొని ఆత్మిక పిల్లలు చెప్తున్నారు, ఎప్పుడు ఓం శాంతి అంటారు అంటే మీరు ఆత్మ ఒక స్వధర్మము పరిచయాన్ని ఇస్తున్నారు అంటారు। जब बाप भी ऑटोमेटिक याद आता, क्योंकि याद तो हर एक मनुष्य भगवान को ही कर, అప్పుడు ఆటోమేటిక్గా తండ్రి ఒక తలంపు కూడా వస్తుంది, ఎందుకంటే స్మృతిని ఇంకా ప్రతి ఒక్క మానవుడు భగవంతుని గుర్తు చేసుకుంటారు కదా। सिर्फ भगवान का पूरा परिचय नहीं, भगवान अपना और आत्मा का परिचय देने ही आते हैं। తండ్రి ఒక పూర్తి పరిచయం అందరికీ లేదు, భగవంతుడు తను మరియు ఆత్మ ఒక పరిచయాన్ని ఇచ్చేదానికి వస్తారు। पति पावन कहा जाता, भगवान को पति से पावन बनाने के लिए भगवान भी ड्रामा अनुसार बांधायमान है। పతిత పావనుడు అని భగవంతునికి చెప్తాం, పతితుల్ని ఇంకా పావనంగా చేసేకి భగవంతుడు కూడా డ్రామా అనుసారంగా బంధితుడిగా ఉన్నారు। उनको भी आना है पुरुषोत्तम संगम पर, संगम की समझानी भी दी, వాళ్ళు రావాల్సింది కూడా పురుషోత్తమ సంగమ యుగం, సంగమ యుగం ఒక తెలివి కూడా ఇస్తారు। पुरानी दुनिया और नई दुनिया के बीच में ही बाबा आते, पुरानी दुनिया को मृत्युलोक, नई दुनिया को अमरलोक कहा जाता। పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచముక మధ్యలో తండ్రి వస్తారు, పాత ప్రపంచానికి మృత్యులోకము, కొత్త ప్రపంచానికి అమరలోకం అంటాము। ये भी तुम समझते हो, मृत्युलोक में आयु कम हो जाती, अकाली मृत्यु होती रहती। ఇది కూడా మనకి తెలుసు, మృత్యులోకంలో ఆయుష్ తగ్గిపోతుంది, అకాలీ మృత్యులు వస్తూ ఉంటాయి। वह फिर अमर लोक है जहां अकाली मृत्यु नहीं होती, क्योंकि पवित्र है।
అదైతే అమరలోకం. ఎక్కడ అకాలి మృత్యు రాదు, ఎందుకంటే పవిత్రంగా ఉంటాం కదా. पवित्रता से व्यभिचारी बन जाते, आयु भी कम होती, बल भी कम हो जाता. అపవిత్రం ఇంకా వ్యభిచారిగా తయారైత ఆయుష్ తగ్గిపోతుంది, బలం కూడా తగ్గుతుంది. सत्यों को पवित्र होने कारण अव्यभिचारी है, बल भी जास्ती रहता. సత్యుగంలో పవిత్రంగా ఉండే కారణము అవ్యభిచారిగా ఉంటాం, బలం కూడా ఎక్కువ ఉంటుంది. बल बिगड़ राजाई कैसे प्राप्त होंगी, जरूर बाबा से उन्होंने आशीर्वाद ली होगी. बाप है सर्वशक्तिवान. బలం లేకుండా రాజ్యాన్ని ఎలా ప్రాప్తి చేసుకునేది? ఖచ్చితంగా బాబాని ఇంకా ఆశీర్వాదాలు కూడా పొందుకొని ఉండొచ్చు కదా. బాబా సర్వశక్తివంతుడు కదా. ఆశీర్వాद कैसे ली होंगी, बाबा कहते मुझे याद करो. तो जिन्होंने जास्ती याद किया होगा उन्हें ही आशीर्वाद ली होंगी. ఆశీర్వాదాలు ఎలా తీసుకునేది? బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి. ఎవరు ఎక్కువ స్మృతి చేస్తారో వారికి ఆశీర్వాదాలు కూడా దొరికిండొచ్చు కదా. आशीर्वाद कोई मांगने की चीज नहीं है, ये तो मेहनत करने की चीज है. ఆశీర్వాదాలు అడిగే వస్తువు కాదు, శ్రమ చేసే వస్తువు అయింది. जितना जास्ती याद करेंगे उतना जास्ती आशीर्वाद मिलेंगे, अर्थात ऊंच पद मिलेगा. ఎంత ఎక్కువ మనం స్మృతి చేస్తామో అంత ఎక్కువ ఆశీర్వాదాలు దొరుకుతుంది, ఉన్నతమైన పదవి కూడా దొరుకుతుంది. यादें नहीं करेंगे तो आशीर्वाद भी नहीं मिलेगा. लौकिक बाप बच्चों को कभी ये नहीं कहते मुझे याद करो. స్మృతి చేయలేదు అంటే ఆశీర్వాదాలు కూడా దొరకదు. లౌకిక తండ్రి తన పిల్లలకి ఎప్పుడు ఇలా చెప్పరు, నన్ను స్మృతి చేయండి. वह छोटेपन से आपे ही मम्मा बाबा कहते रहते, ऑर्गन्स छोटे हैं, बड़े बच्चे कब ऐसे बाबा बाबा मम्मा मम्मा नहीं कहे. వాళ్ళు చిన్నప్పుడే తల్లి తండ్రి అని అంటూ ఉంటారు. కర్మేంద్రియాలు చిన్నగా ఉండే కారణము పెద్ద పిల్లలు కూడా బాబా బాబా మమ్మ మమ్మ అని అంటూ ఉంటారు కదా. उनकी बुद्धि में रहता ये हमारे माँ बाप है जिनसे ये वर्षा मिलता है, कहने की वह याद करने की बात नहीं रहती. వాళ్ళ బుద్ధిలో ఉంటుంది, వీళ్ళు మా తల్లి తండ్రి, వీళ్ళు ఇంకా మనకి ఆస్తి దొరుకుతుంది అక్కడ చెప్పేది కానీ స్మృతి చేసే మాట ఉన్నే ఉన్నదు. यहाँ तो बाबा कहते मुझे और वर्षे को याद करो, हद के संबंध को छोड़ अब बेहद के संबंध को याद करो. ఇక్కడైతే బాబా గుర్తిస్తుంటారు, నన్ని మరియు ఆస్తిని గుర్తు చేయండి. హద్దు సంబంధాలు వదిలేసి ఇప్పుడు బేహద్దు సంబంధాన్ని గుర్తు చేసుకోండి. सब मनुष्य चाहते हमारी गति हो, गति कहाँ जाता, मुक्तिधाम को. ప్రతి ఒక్క మానవునికి ఈ ఒక కోరిక ఉంటుంది, మనకి గతి దొరకని. గతి అంటే ముక్తిధామమైంది. सदगति कहाँ जाता, फिर से सुखधाम में जाने की. कोई भी पहले आएगा तो जरूर सुख ही पाएगा. సద్గతిని చెప్తారు సుఖధామానికి వెళ్ళేదాన్ని. ఎవరి మొట్టమొదలు వస్తారో వాళ్ళు సుఖాన్ని పొందుతారు. बाप सुख के लिए आते, जरूर कोई बात डिफिकल्ट है इसलिए इनको ऊंच पढ़ाई कहा जाता. బాబా సుఖాను కొరకే చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో కష్టం ఉండొచ్చు, అందుకే బాబా ఉన్నత పదవి గురించి చెప్తూ ఉంటారు. जितनी ऊंच पढ़ाई उतनी डिफिकल्टी भी होंगी, अभी तो पास करना सके. ఎంత ఉన్నతమైన శిక్షణ ఉంటుందో అంతే శ్రమ కూడా ఉంటుంది. అందరూ పాస్ కాలేరు కదా. बड़े से बड़ा इम्तिहान बहुत थोड़े स्टूडेंट पास करते, क्योंकि बड़ा इम्तिहान पास होने से फिर सरकार को नौकरी भी बहुत देना पड़ेगा.
పెద్ద పెద్ద చదువులు చాలా తక్కువ మంది స్టూడెంట్స్ పాస్ చేస్తుంటారు. ఎందుకంటే పెద్ద చదువుల్లో అందరూ పాస్ అయిపోతే గవర్నమెంట్కి కూడా పని ఎక్కువ మందికి ఇవ్వాలి కదా. कई स्टूडेंट बड़ा इम्तहान पास करके भी ऐसे ही बैठे रहते. सरकार के पास इतना पैसा नहीं जो बड़ा पगार दे. కొంతమంది స్టూడెంట్ చాలా ఎగ్జామ్ పాస్ చేసి అలాగే కూర్చొని ఉంటారు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండదు పెద్ద పెద్ద సంబళాన్ని ఇచ్చేదానికి. यहाँ तो बाबा कहते जितना ऊंच पद पाएंगे उतना ऊंच पद पाएंगे. ऐसे भी नहीं सब कोई राजाई साहूकार बनेंगे. బాబా అంటారు ఎంత ఉన్నతంగా చదువుకుంటారో అంతే ఉన్నతమైన పదవిని తీసుకుంటారు. అలా కాదు, అందరూ రాజులు ధనవంతులైతారు. सारा मदार पढ़ाई पर है, भक्ति को पढ़ाई नहीं कहा जाता. అన్నిటికీ ఆధారం చదువైంది, భక్తికి చదువు అని ఎవరు చెప్పరు. ये तो है रूहानी ज्ञान जो रूहानी बाप पढ़ाते, कितनी ऊंची पढ़ाई है ना. ఇదైంది ఆత్మిక ధ్యానం, ఆత్మిక తండ్రి చదివిస్తారు. ఎంత ఉన్నతమైన చదువైంది కదా. बच्चों को डिफिकल्ट लगता क्योंकि बाबा को याद नहीं करते तो कैरेक्टर्स भी सुधरते नहीं. जो अच्छा याद करते उनके कैरेक्टर्स भी अच्छे होते जाते. పిల్లలకి చాలా కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే తండ్రిని గుర్తు చేయరు. అప్పుడు విలువలు కూడా పరివర్తన కాదు కదా. ఎవరు ఎక్కువ గుర్తు చేస్తుంటారో వాళ్ళ విలువలు కూడా మంచిగా ఉంటాయి. बहुत बहुत मीठे सर्विसेबल बनते जाते, कैरेक्टर्स अच्छे नहीं तो कोई भी पसंद नहीं आते. చాలా చాలా మధురంగా సేవాదారిగా అవుతూ ఉంటారు. విలువలు మంచిగా లేదు అంటే ఎవరు కూడా వాళ్ళని ఇష్టపడరు. जो नापास होते तो जरूर कैरेक्टर्स में रोला है. श्री लक्ष्मी नारायण के कैरेक्टर्स बहुत अच्छे हैं. ఎవరు ఫెయిల్ అవుతారో వాళ్ళ విలువలు కూడా ఏడ్చేలాగే ఉంటాయి. శ్రీ లక్ష్మీనారాయణ ఒక విలువలు చాలా మంచిగా ఉంటుంది. राम को दो कला कम कहेंगे, భారత్ రావణ్ రాజ్యమే జూట్ కండ్ हो गए. రావణునికి 2 కళలు తగ్గింది అని చెప్పచ్చు. భారతంలో రావణ రాజ్యము అబద్ధమైన ఖండంగా తయారైంది. सचखंड में तो जरा भी झूठ हो ना सके, रावण राज्य में है झूठी झूठ. సత్యమైన ఖండంలో కొద్ది కూడా అబద్ధం ఉండదు. రావణ రాజ్యంలో అబద్ధమే అబద్ధం ఉంది. झूठे मनुष्यों को दैवी गुण वाला कह नहीं सकते, ये बेहद की बात है. అబద్ధమైన మనుషులకి దైవీ గుణధారి అని చెప్పలేము. ఇదంతా కూడా అనంతమైన విషయాలేంది. अभी बाबा कहते ऐसी झूठी बातें किसी की ना सुनो ना सुनाओ. एक ईश्वर की मत को ही लीगल मत कहा जाता. బాబా అంటున్నారు ఇలాగ అబద్ధమైన విషయాలు ఇతరుల ద్వారా వినొద్దు, చెప్పదు. ఇది ఈశ్వరీ మతం. దీనికి లీగల్ అంటే నియమం అనుసారంగా ఉండే మతము అని చెప్తుంటారు. मनुष्य मत को इलीगल मत कहा जाता, लीगल मत से तुम ऊंच बनते हो. మనుషులొక మతానికి నియమం విరుద్ధంగా ఇల్లీగల్ మతం అని చెప్తుంటారు. నియమం అనుసారంగా ఉండేదే ఉన్నతంగా చేస్తుంది. परंतु सब नहीं चल सकते हैं तो इलीगल बन पड़ते हैं. कई बाबा के साथ प्रतिज्ञा भी करते हैं, बाबा इतनी आयु हमने इलीगल मत किए, अभी नहीं करें. అయితే అందరూ నడిలేరు, అప్పుడు నియమం విరుద్ధంగా అయిపోతారు. కొంతమంది బాబాతో ప్రతిజ్ఞ చేస్తుంటారు, బాబా మేము ఇప్పటి వరకు నియమం విరుద్ధంగా అయిందే పనులు చేస్తూ వచ్చినాము, ఇంకా ముందు చేయము.
सबसे इलीगल है काम विकार का वो, देह अभिमान का वो तो सब में आई। అన్నిటికీనా నియమానికి విరుద్ధంగా ఉండేది కామ వికారమైన భూతం. ఇక దేహాభిమానం అనే భూతమైతే ప్రతి ఒక్కరిలో ఉంది. మాయావి పురుష మే దేహ అభిమాన్ హీ హోతా, బాత్ తో హై హీ విదేహి. మాయావి పురుషుల్లో దేహాభిమానమే ఉంటుంది కదా. తండ్రి అయితే విదేహి విచిత్రులుగా ఉన్నారు. తో బచ్చోं को भी విచిత్ర ఏ సమజ్ కి బాత్ హై నా. పిల్లలు కూడా విచిత్రమే, ఇదన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా. हम आत्मा विचित्र है, फिर यहाँ चित्र शरीर में आते हैं. अभी बाप फिर कहते विचित्र बनो. మనము ఆత్మ విచిత్రంగా ఉన్నాం, తర్వాత ఈ చిత్రం అనే దేహంలో వస్తాం. ఇప్పుడు బాబా అంటున్నారు మళ్ళా విచిత్రంగా తయారు కాండి. అపనే స్వధర్మ మే టికో, చిత్ర కే ధర్మ మే నహీ టికో. మీ ఒక స్వధర్మంలో స్థిరంగా ఉండండి, చిత్రం అనే ధర్మంలో స్థిరంగా ఉండొద్దండి. విచిత్రత కే ధర్మ మే తికో, దేహ అభిమాన్ మే నా హో. విచిత్రమైన ధర్మంలోనే స్థిరంగా ఉండండి, దేహ అభిమానంలా రావద్దు. बाप कितना समझाते, इसमें याद की बहुत जरूरत है. बाबा कहते अपने को आत्मा समझ मुझे याद करो तो तुम सतो प्रधान प्यूर बनेंगे. బాబా ఎన్ని విషయాలు చెప్తుంటారు, దీంట్లో స్మృతి అనేది చాలా అవసరం ఉంది. బాబా అంటుంటారు మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకోండి, నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీరు సతో ప్రధానంగా పవిత్రంగా అవుతారు. इम्प्योरिटी में जाने से बहुत दंड मिल जाता. बाबा का बनने के बाद अगर कोई भूल होती तो फिर गायन है सद्गुरु के निंदक टोर ना पड़. అపవిత్రంగా అయినప్పుడు చాలా శిక్ష దొరుకుతుంది. బాబా పిల్లలు అయిన తర్వాత ఏదైనా తప్పైంది అంటే గాయనం ఉంది కదా. సద్గురుని నిందించిన వాళ్ళు ఎప్పుడు స్థిరత్వాన్ని పొందలేరు. अगर तुम मेरे मत पर चल पवित्र नहीं बनेंगे तो 100 गुना दंड भोगना पड़ेगा. विवेक चलाना है. మీరు నా మతం అనుసారంగా పవిత్రంగా కాలేదు అంటే 100 శిక్షలు అనుభవించాలి. వివేకం కూడా చెప్తుంది కదా. अगर हम याद नहीं कर सकते तो इतना ऊंच पद भी नहीं पा सकेंगे. पुरुषार्थ के लिए टाइम भी देते हैं. మన స్మృతి చేయలేదు అంటే ఉన్నతమైన పదవి తీసుకోలేము. పురుషార్థాన్ కొరకు సమయం కూడా ఇచ్చినారు కదా. तुमको कहते हैं क्या सबूत है, बोलो. जिस तन में आते वो ప్రజాపితా బ్రహ్మ తో మనుష్య है. మిమ్మల్ని కొంతమంది అడుగుతుంటారు ఏమి చూపియండి, సాక్షి ఏముంది చెప్పండి. ఏ దేహంలో తండ్రి వస్తారో ఆ ప్రజాపిత కూడా మనిషి కదా. मनुष्य का नाम शरीर पर पड़ता है, शिव बाबा तो नाम मनुष्य है ना देवता है, उसको सुप्रीम आत्मा कहा जाता. మనుషుల యొక్క పేరు దేహం పైనే ఉంటుంది. శివ బాబా అయితే మనుషులు కాదు, దేవతలు కాదు, వాళ్ళైతే పరమ ఆత్మ కదా. वो तो पतित व पावन नहीं होता, वो समझाते मुझे याद करने से तुम्हारे पाप कट जाए. వాళ్ళైతే పతిత పావనలు కాలేరు, చెప్తుంటారు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తుంది. बाबा ही बैठ समझाते तुम सतु प्रधान थे, अभी तमो प्रधान बने हो, फिर सतु प्रधान बनने के लिए मुझे याद करो. బాబా కూర్చొని చెప్తుంటారు మీరే సతో ప్రధానంగా ఉండేవాడు, ఇప్పుడు తమో ప్రధానంగా అయినారు. మీరే సతో ప్రధానంగా అయ్యేదానికి నన్ను స్మృతి చేయండి. इन देवताओं की क्वालिफिकेशन देखो कैसे हैं, उनसे रहम मांगने वालों को भी देखो. वंडर लगता हम क्या थे. ఈ దేవతల యొక్క గుణగణాలు చూడండి ఎలా ఉంది, మరియు వాళ్ళతో ఎవరు దయ
అడుగుతూ ఉంటారో వాళ్ళని చూడండి, ఆశ్చర్యమవుతుంది మనం ఎలా ఉండేవాళ్ళు. वे 84 जन्म में कितना गिर कर एकदम चट हो पड़े हैं. 84 జన్మాలు తీసుకుంటూ కింద దిగిజారుతూ ఇప్పుడైతే మొత్తం కింద ఉన్నాము కదా. बाबा कहते मीठे मीठे बच्चों तुम दैवी घराने के थे, अभी अपनी चलन को देखो, ये देवी देवता बन सकते हो. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, మీరే దైవీ పరివారం వారు. ఇప్పుడు మీ నడత చూసుకోండి, నేను దేవి దేవతగా అవుతున్నానా? ऐसे नहीं सब लक्ष्मी नारायण बनेंगे, फिर तो सारा फूलों का बगीचा हो जाए. అలాగా కాదు, అందరూ లక్ష్మీనారాయణలు అయిపోతారు. అలాగయ్యేదైతే మొత్తం పుష్పాలు ఒక తోట అయిపోతుంది. शिव बाबा को फिर गुलाब के फूल भी चढ़ाए, परंतु नहीं अक के फूल भी चढ़ाते हैं. बाप के बच्चे कोई फूल भी बनते, कोई अक भी बनते. शिव बाबा పైన గులాబీ పుష్పాలే మనం పెట్టం, దాంతో హక్ కా ఫూల్ అది కూడా పెడుతుంటాం. బాబా అంటున్నారు, పుష్పాలు కొన్ని రకాలైన పుష్పాలైతే కొందరైతే ఏమీ పనికి రాకుండా అక్కకా ఫూల్ లాగా అయిపోతుంటారు. నా పాస్ తో హోతే హీ హే, ఖుద్ భీ సమజ్తే హమ్ రాజా కే తో బన్ నహీ సక్తే. ఫైల్ అయిపోతుంటారు, స్వయంకి అర్థమైతుంటుంది నేను రాజులైతే కాలేను కదా. आप समान नहीं बनाते, साहूकार कैसे कौन बनेंगे वो तो बाबा जाने. आगे चल तुम बच्चे भी समझ जाएंगे कि ये फलाना बाबा का कैसे मददगार है. తన సమానంగా చేసుకోలేరు, ధనవంతులు ఎలాగైతారు, ఎవరెవరైతారు బాబాకు తెలుసు కదా. ఇంకా ముందు వెళ్తూ పిల్లలు కూడా అర్థమైపోతుంది వీళ్ళు బాబాకి ఎలాగ సహయోగం చేసేవాళ్ళు. कलब कलब जिन्होंने कुछ किया है वही करेंगे, इसमें फर्क नहीं पड़ता. కల్ప కల్పం ఎవరు ఏం చేస్తున్నారో అలాగే చేస్తారు, దీంట్లో ఎల్లప్పుడూ కూడా వ్యత్యాసం కాదు. बाप पॉइंट्स तो देते रहते, ऐसे ऐसे बाबा को याद करना और ट्रांसफर भी करना. బాబా పాయింట్స్ అయితే ఇస్తూ ఉంటారు, ఇలాగిలాగా తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు పరివర్తన కూడా చేసుకోవాలి కదా. भक्ति मार्ग में तुम ईश्वर अर्थ कहते हो, परंतु ईश्वर को जानते ही नहीं. భక్తి మార్గంలో ఈశ్వరున ప్రతి అని చెప్తుంటాం, అయితే ఈశ్వరుని గురించి అక్కడ తెలియదు కదా. इतना समझते हैं ऊंचते ऊंच भगवान है, ऐसे नहीं ऊंचते ऊंच नाम रूप वाला है, वो है निराकार. ఇంతైతే అక్కడ అర్థమవుతుంది శ్రేష్టానికి శ్రేష్ఠుడు భగవంతుడు అంట. అలా కాదు శ్రేష్టమైన పేరు రూపం వాళ్ళు అంట, లేదు వాళ్ళైతే నిరాకారులు కదా. फिर ऊंचते ऊंच साकार यहाँ होते हैं, ब्रह्मा विष्णु शंकर को देवता कहा जाए. ఉన్నతంకిన ఉన్నతంగా సాకారులు ఇక్కడే ఉంటారు కదా, బ్రహ్మ విష్ణు శంకరులకి కూడా దేవత అని చెప్తారు. ब्रह्म देवताय नमः, विष्णु देवताय नमः, फिर कहते शिव परमात्माय नमः. तो परमात्मा बड़ा ठहरा ना. ब्रह्म देवताय नमः, विष्णु देवताय नमः మళ్ళా అంటుంటారు శివ పరమాత్మాయ నమః అంటే పరమాత్మ పెద్దవాడు కదా. ब्रह्मा विष्णु शंकर को परमात्मा नहीं कहेंगे, मुख से कहते भी हैं शिव परमात्माय नमः, तो जरूर परमात्मा एक हुआ ना. బ్రహ్మ విష్ణు శంకర్లకి పరమాత్మ అని చెప్పలేము, నోటి ద్వారా అంటుంటాము శివ పరమాత్మాయ నమః అంటే ఖచ్చితంగా పరమాత్మ ఒకరే కదా. देवताओं को नमन करते मनुष्य लोक में मनुष्य को मनुष्य कहेंगे. దేవతలకి నమస్కారం చేస్తారు, మనిషి లోకంలో మానవుడు మానవుడే కదా. उनको फिर परमात्माय नमः का कहना ये तो पूरा अज्ञान है,
सबके बुद्धि में ये है कि ईश्वर सर्वव्यापी. వాళ్ళకి పరమాత్మాయ నమః అనేది కూడా సంపూర్ణమైన అజ్ఞానం. అందరి బుద్ధిలా ఇది ఉంటుంది, పరమాత్మ సర్వవ్యాపి అంటే ఈశ్వరుడు సర్వవ్యాపి. अभी तुम बच्चे समझते हो भगवान तो एक है, उनको ही पतित पावन कहा जाता. सबको पावन बनाना ये बाबा का काम है. ఇప్పుడు మీ పిల్లలకు అర్థమవుతుంది, భగవంతుడైతే ఒకరే, వాడికి పతిత పావన అంటాం. అందరినీ పావనంగా చేసేవాడు భగవంతుడు ఒక పని కదా. జగత్ కా గురు కోయి మనిషి హోనా సకే, గురు పావన్ హోతే హై నా. జగత్కి గురు మానవుడు అయ్యేకి సాధ్యమే లేదు. గురు అంటే పావనంగా ఉంటారు కదా. यहाँ तो सब है, विकार से पैदा होने वाले ज्ञान को अमृत कहा जाता, భక్తి को अमृत नहीं कहा जाता. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ వికారం ఇంకనే జన్మాన్ని తీసుకుంటారు. జ్ఞానానికి అమృతం అంటారు, భక్తికి అమృతమని చెప్పలేము. भक्ति मार्ग में भक्ति ही चलती, सब मनुष्य भक्ति में है. ज्ञान सागर जगत का गुरु एक को कहा जाता. భక్తి మార్గంలో భక్తిని నడుస్తూ ఉంటుంది. అందరూ మనుషులు భక్తులే. జ్ఞాన సాగర జగత్తుకి గురు ఒక్కరికి చెప్తారు. అవి तुम जानते हो बाबा क्या आकर करते, तत्वों को भी पवित्र बनाते. ఇప్పుడు మీకు తెలుసు తండ్రి వచ్చి ఏం చేస్తారు, తత్వాలు కూడా పవిత్రంగా చేస్తారు కదా. ड्रामा में उनका पार्ट है, बाप निमित्त बनते सर्व का सद्गति दाता है. డ్రామాల వాళ్ళు పార్ట్ కూడా ఉంది. తండ్రి నిమిత్తంగా ఇస్తారు, సర్వల సద్గతి దాత వాళ్ళే కదా. अब ये समझाए कौन, आते तो बहुत है, उद्घाटन करने आते तो तार दी जाती है कि हेवन विनाश के पहले बेहद के बाबा को जानकर उनसे ही वर्षा लो, ये ही रूहानी बात. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్పేది, ఎంతో మంది వస్తుంటారు. ఉద్ఘాటన టైంలో మనము పత్రాన్ని ఇస్తుంటాము. వచ్చే వినాశనం ముందు అనంతమైన తండ్రిని తెలుసుకోండి, వాళ్ళ ద్వారా వారసత్వాన్ని తీసుకోండి. వీళ్ళు ఆత్మిక తండ్రి కదా. जो भी मनुष्य मात्र है सब फादर कहते, क्रिएटर है तो फिर क्रिएशन को वर्षा मिलेगा. మనుషులందరూ కూడా ఆ తండ్రికి సంతానం. క్రియేటర్ అంటే క్రియేషన్కి వారసత్వాన్ని ఇస్తారు కదా. बेहद के बाप को कोई भी जानते नहीं, बाबा को बोलना ये भी డ్రామా में नूंद है. అనంతమైన తండ్రిని ఎవరు అర్థం చేసుకోరు. బాబాని మర్చిపోయేది ఇది కూడా డ్రామాలా ఫిక్స్ ఉంది. बेहद का बाप ऊंचते ऊंच है, वो कोई हद का वर्षे को नहीं देगा. लौकिक बाप होते भी बेहद के बाबा को सब याद करते. అనంతమైన తండ్రి ఉన్నతం కూడా ఉన్నతంగా ఉన్నారు. వాళ్ళు హద్దు ఒక వారసత్వాన్ని ఇయ్యరు. లౌకిక తండ్రి అనంతమైన తండ్రిని అందరూ గుర్తు చేసుకుంటుంటారు కదా. सत्युग में उनको कोई याद नहीं करते क्योंकि बेहद सुख का वर्षा मिला है, अभी तुम बाबा को याद करते हो. సత్యుగంలా ఆ తండ్రిని ఎవరు గుర్తు చేసుకోరు. అనంతమైన వారసత్వం దొరికేసింది కదా. ఇప్పుడు మీరు బాబాని స్మృతి చేస్తూ ఉంటారు. आत्मा ही याद करती, फिर आत्माएं अपने बाप को ड्रामा को भूल जाती, మాయా కా పరిచయ పడ్ జాతి. ఆత్మని స్మృతి చేస్తుంది. ఆత్మ తను తర్వాత తన తండ్రిని డ్రామాని మర్చిపోతుంది. మాయ ఒక పరిచయ పడిపోతుంది. सतो प्रधान बुद्धि को भी तमो प्रधान जरूर होना है. स्मृति में आता नई दुनिया देवी देवताएं सतो प्रधान थे, ये कोई नहीं जानती. సతో ప్రధాన బుద్ధి తర్వాత తమో ప్రధాన బుద్ధిగా కావాలి. స్మృతిలో వస్తుంది కొత్త ప్రపంచంలా దేవి దేవతలు సతో ప్రధానంగా ఉంటారు. ఇది ఎవరికీ తెలీదు.
दुनिया ही सतो प्रधान गोल्डन एज बनती, इसको कहा जाता न्यू वर्ल्ड. ये है ఐరన్ ఏజెడ్ వరల్డ్. ప్రపంచం మొత్తం సతో ప్రధానంగా తయారైతుంది. దానికి గోల్డెన్ ఏజ్, బంగారు ప్రపంచం అంటారు. దానికి కొత్త ప్రపంచం అంటారు. ఇదైతే ఇనుపు ప్రపంచం కదా. ये सब बातें बाबा ही आकर बच्चों को समझाते. कलब कलब जो वर्षा तुम लेते हो పురుషార్థ్ అనుసార్ వహీ మిల్నే కా హై. ఈ అన్ని విషయాలు బాబానే వచ్చి పిల్లలకి చెప్తూ ఉంటారు. కల్ప కల్పం ఏమి వారసత్వం తీసుకుంటారో పురుషార్థం అనుసారంగా అదే దొరుకుతూ ఉంటుంది. तुमको भी अभी मालूम पड़ा हम ये थे फिर ऐसे नीचे आ गए. బాబా ही बताते ऐसे ऐसे होगा. మీకు కూడా ఇప్పుడే తెలిసింది మనం ఇలాగుండేవాళ్ళు, మళ్ళా కింద దిగిజారుతూ వచ్చినాము. బాబా కూడా చెప్తారు ఇలాగిలాగా అవుతుంది. कोई कहते कोशिश बहुत करते परंतु याद ठहरती नहीं. इसमें बाप अथवा टीचर क्या करे. कोई पढ़ते नहीं तो टीचर क्या करे. కొంతమంది అంటుంటారు మేమైతే ఎక్కువ ప్రయత్నం చేస్తాం, అయితే బాబా ఒక తలంపు ఉండదు అంటారు. దీంట్లో తండ్రి కానీ టీచర్ కానీ ఏం చేసే సాధ్యం. చదువు లేదు అంటే టీచర్ కూడా ఏం చేస్తారు. टीचर आशीर्वाद करे फिर सब पास हो जाए. पढ़ाई का फर्क तो बहुत है. టీచర్ ఆశీర్వాదం చేస్తే అందరూ పాస్ అయిపోతారు. చదువు ఒక వ్యత్యాసం కూడా ఎక్కువే ఉంటుంది కదా. ये है बिल्कुल नई पढ़ाई. यहाँ तुम्हारे पार अक्सर करके गरीब दुखी आते, साहूकार नहीं आते. ఇదైతే కొత్త చదువు. మీ దగ్గర ఎక్కువ మంది వస్తుంటారు. బీద వాళ్ళు దుఃఖీలు కూడా వస్తుంటారు. ధనవంతులైతే రారు. दुखी है तब तो आते, साहूकार समझते हम तो स्वर्ग में बैठे हैं. దుఃఖీలుగా ఉన్నారు అందుకే వస్తుంటారు. ధనవంతులు అనుకుంటారు మనమైతే స్వర్గంలోని కూర్చొని ఉన్నాం. तकदीर में नहीं, जिनके तकदीर में है उनको जग निश्चय बैठ जाता. निश्चय और संशय में देरी नहीं लगती. అదృష్టంలా లేదు. ఎవరు అదృష్టంలా ఉంటుందో వాళ్ళకి తక్షణం నిశ్చయం కూర్చుంటుంది. నిశ్చయము మరియు సంశయం పొందేదానికి సమయం పడదు. మాయా జట్ బులా దేతి, టైం తో లగ్తా హై, ఇస్మే మూంజనే కి దర్కార్. మాయ తక్షణమే మర్చేలాగా చేస్తుంది, సమయం పడుతుంది. దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే అవసరమే లేదు. अपने ऊपर रहम करना है, श्रीमत तो मिलती रहती है ना. మీ పైన మీరు దయ చూపించుకోండి, శ్రీమతం అయితే దొరుకుతూనే ఉంటుంది కదా. कितना सहज बाबा कहते सिर्फ अपने को आत्मा समझ मुझे याद. ఎంత సహజంగా తండ్రి చెప్తూ ఉంటారు మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని నన్ను స్మృతి చేయండి. तुम जानते हो ये है मृत्युलोक, वो है अमरलोक, वहां अकाली मृत्यु होती. మీకైతే తెలుసు ఇదేంది మృత్యులోకం, అదేంది అమరలోకం. అక్కడ అకాలీ మృత్యునే ఉండదు. क्लास में स्टूडेंट नंबर 1 बैठे हैं ना, ये भी स्कूल है. ब्राह्मणी से पूछा जाता तुम्हारे पास नंबरवार होशियार बच्चे कौन से हैं. క్లాస్లో నంబర్వార్ పిల్లలు కూర్చొని ఉంటారు కదా, ఇది కూడా స్కూలే. అక్కయ్యలతో అడుగుతారు మీ దగ్గర నంబర్వార్ హుషారుగా ఉండే పిల్లలు ఎలా ఉన్నారు. जो अच्छा पढ़ते वो राइट हैंड में होनी चाहिए. రైట్ హ్యాండ్ కా మహత్వ హోతా హై. ఎవరు మంచిగా చదువుకుంటారో వాళ్ళు రైట్ సైడ్ అంటే కుడి పక్క ఉండాలి. కుడి చేతికి మహత్వం ఉంటుంది కదా. ప్రజా आदि में राइट हैंड से ही की जाती है. बच्चे ख्याल करते रहे सतयुग में क्या होगा. పూజ చేస్తే కూడా కుడి చేతులని చేస్తుంటాం. పిల్లలకి ఆలోచన ఉండాలి సత్యుగంలో ఏముంటుంది. सतयुग याद पड़ेगा तो सत्य बाबा भी याद पड़ेगा. बाबा हमको सतयुग का मालिक बनाते.
సత్యం గుర్తుకొచ్చినప్పుడు సత్యమైన తండ్రి కూడా గుర్తుకు రావాలి. బాబా మనల్ని సత్యుగానికి మాలికులుగా చేస్తున్నారు. वहां ये पता नहीं हमको ये बादशाही कैसे मिलती, इसलिए बाबा कहते इन लक्ष्मी नारायण में भी ये ज्ञान नहीं. అక్కడ తెలీదు మనకి ఆశీర్వాదాలు ఎలా దొరుకుతుంది. అందుకే బాబా అంటున్నారు లక్ష్మీనారాయణ పైన కూడా, లక్ష్మీనారాయణులకి కూడా ఈ జ్ఞానం ఉండదు. बाबा हर बात अच्छी रीति समझाते, जो कल्प पहले वाले समझते वही जरूर समझो. బాబా ప్రతి ఒక్క విషయాన్ని మంచిగా చెప్తూ ఉంటారు. ఎవరు కల్పం వెనక అర్థం చేసుకున్నారో వాళ్ళే ఇప్పుడు కూడా తెలుసుకుంటారు. फिर भी पुरुषार्थ करना पड़ता, बाबा आते हैं पढ़ाने, ये पढ़ाई है, इसमें बड़ी समझ है. అయితే కూడా పురుషార్థం చేయాల్సి పడుతుంది. బాబా వస్తారు చదువుపించేదానికి. ఇది చదువైంది, దీంట్లో చాలా తెలివి అవసరం ఉంది. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा कोरकु, ये रूहानी पढ़ाई बहुत ऊंची और डिफिकल्ट है. इसमें पास होने के लिए बाबा की याद से आशीर्वाद लेने, अपने कैरेक्टर सुधारने हैं. ఈ ఆత్మిక చదువు చాలా ఉన్నతంగా ఉంది మరియు కష్టంగా ఉంటుంది. దీంట్లో పాస్ అయ్యే వరకు బాబా ఒక స్మృతి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. మన గుణాన్ని కూడా పరివర్తన చేసుకోవాలి. రెండోది, అవి कोई भी इलीगल काम नहीं करना, विचित्र बन अपने स्वधर्म में टिकना और विचित्र बाबा की लीगल मत पर चल. ఇప్పుడు నియమానికి విరుద్ధమైన పని చేయకూడదు. విచిత్రంగా ఉంటూ తన స్వధర్మంలో స్థిరంగా ఉండాలి. విచిత్రమైన తండ్రి ఒక నియమం అనుసారంగా నడుస్తూ ఉండాలి. ఈరోజు వరదానం, बाबा के साथ द्वारा पवित्रता रूपी स्वधर्म को सहज पालन करने वाले मास्टर सर्वशक्तिवान भव. తండ్రితో పవిత్రమైన తండ్రి జొతల పవిత్ర రూపంలో స్వధర్మంలో సహజంగా పాలన చేసేవాళ్ళు మాస్టర్ సర్వశక్తివాన్ భవ. తండ్రి తోడు ద్వారా పవిత్రత అనే స్వధర్మాన్ని సహజంగా పాలన చేసేవాళ్ళు మాస్టర్ సర్వశక్తివాన్ భవ. आत्मा का स्वधर्म पवित्रता है, अपवित्र परधर्म है. ఆత్మ ఒక స్వధర్మము పవిత్రత, అపవిత్రత పరధర్మమైంది. जब पवित्रता का निश्चय हो गया तो परधर्म हिल नहीं सकता. ఎప్పుడు స్వధర్మం నిశ్చయమైపోయిందో అప్పుడు పరధర్మము అల్లాడించేకి సాధ్యం లేదు. बाप जो है जैसा है, अगर उसे यथार्थ पहचान कर साथ रखते हो तो पवित्र रूपी स्वधर्म को धारण करना सहज है, क्योंकि साथी सर्वशक्तिवान है. బాబా ఎలా ఉన్నారో అలాగే యథార్థంగా అర్థం చేసుకొని తోడు ఉంచుకున్నప్పుడు పవిత్రత అనే స్వధర్మాన్ని ధారణ చేసేది చాలా సహజంగా ఉంటుంది. ఎందుకంటే మన తోడు సర్వశక్తివంతుడు ఉన్నారు కదా. सर्वशक्तिवान के बच्चे मास्टर सर्वशक्तिवान के आगे अपवित्रता आ नहीं सकती. సర్వశక్తివంతులైన పిల్లలతో మాస్టర్ సర్వశక్తివంతుల ముందు అపవిత్రత వచ్చేదానికి సాధ్యమే లేదు. अगर संकल्प में भी माया आती तो जरूर कोई गेट खुला है अथवा नियम में कमी है. అలాగా సంకల్పంలో కూడా మాయ వస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక వాకలి ఓపెన్ ఉంది, నియమము తగ్గింది. స్లోగను,
त्रिकालदर्शी किसी भी बात को एक काल की दृष्टि से नहीं देखते, हर बात में कल्याण समझते हैं. త్రికాలదర్శి ఇదే ఒక విషయాన్ని ఒక కాలమని దృష్టితో చూడరు, ప్రతి విషయంలో కూడా కళ్యాణం ఉంది అని అనుకుంటుంటారు. ఓం శాంతి.